వ్యక్తి ఇవాళ పత్రికకి యజమాని అయిపోయాడు, ఛానల్కి యజమాని అయిపోయాడు. మరి ఇంత తక్కువ టైంలో అంత పెద్ద వ్యవస్థలకి యజమాని అయ్యాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీగా అతను వెలుగుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే చేసుకో, తప్పులేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులను కించపరిచే విధంగా కనుక మాట్లాడితే 100కి 100% మూల్యం చెల్లించుకుంటే తప్పదు. నువ్వు ఒకవేళ పేపర్ ఉంది, ఛానల్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తాను అంటే ఇక్కడ చేతికి గాజులు దొడుక్కొని ఎవ్వడూ లేడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రాసి లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా నీ ఇష్టారాజ్యంగా రాస్తే తాట ఒలిసి చేతుల్లో పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు జర్నలిజాన్ని చంపేశావు, ఎలక్ట్రానిక్ మీడియాని చంపేశావు, నీ భాషతోటి